రేపు రేపు మంత్రి పదవికి అడ్డం రాడు. మరి వాళ్ళ ఇంట్లో కూడా షెడ్డో పడో 2 సీట్లు. మీ ఇంట్లో 2 ఉంటే మరి మా ఇంట్లో 2 వద్దా అంటాడు. మళ్ళా వాళ్ళ పద్మమ్మ కోసం కొట్లాడతాడు అని ఈ రకంగా కూడా సారు ముంగటేసుకుండు. ఈయన అడ్డు రాకుండా, ఉత్తమ అడ్డు రాకుండా. ఏది ఏమైనా సారుకు బుగ్గకారు మీద సనా జిమ్మ పెట్టుకుండు. ఇక ఇంట్లోనే సారు ఇంకోటి కూడా బువ్వ మీద ఒట్టేపించుకుండు. బువ్వ పెట్టి బువ్వ మీద కూడా ఒట్టేపించుకుండు సీఎం రేవంత్ రెడ్డి. ఎట్లా ఏంది ఏం కథ అంటే ఎంపీ ఎలక్షన్లలో భువనగిరి ఎలక్షన్లలో ఎవరైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడో, ఇప్పుడు గెలిచిండో, ఎంపీగా ఉన్నాడో, ఆయనను గెలిపిస్తందుకు నేను కంటి మీద కునుకు లేకుండా నేను తన్లాడినా, టైంకు బువ్వ తినకుండా నేను ప్రచారం చేసిన, అయినా ముందుగాల నాకు మంత్రి పదవి ఇస్తా అంటేనే నేను ఈ భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొచ్చి నీ చేతిలో పెడతా అని కూడా సీఎం రేవంత్ అయ్య కాడ మాట తీసుకున్నాడు. బువ్వ తినుకుంటా బువ్వ మీద ఒట్టేసి చెప్పించుకున్నాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నది. మరి ఇక ఈ పెద్ద మనిషి మరి ఎట్లా ఏంది ఏం కథ, పుసుక్కున మంత్రి పదవి ఇవ్వకపోతే ఇంకా రేపు రేపు ఏం కూస్తాడో, ఏమంటాడో, ఎట్లా చేస్తాడో అనేది కూడా కొంతమంది పెద్ద ముత్తైదువులకు తలకాయ నొప్పి లేస్తుందట. మరి ఎట్లా దేవుడా శంకర భగవంతా అని ఇక ఇప్పటికే సంసారం